నిన్న జరిగిన ఎన్నికలు మంచికి చెడుకు జరిగిన పోరాటమని కూటమి నేతలు అన్నారు. ప్రజలందరూ మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజలు ఓటు వేయడం శుభసూచకమన్నారు. అరాచక పాలనను ముగింపు పలకటానికి ముందుకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కూటమి నేతలు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో నిన్న జరిగిన ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక రాక్షస పరిపాలనకు స్వస్తి పలకాలని ఓటర్ మహాశయులందరూ కూడా తండోపతండాలుగా దాదాపు 87% మించి కూడా వచ్చి ఓట్లేశారు. ఓటర్లందరూ కూడా వారందరూ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఈ కూటమి తరఫున నిన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం, ధర్మాన్ని 4 పాదాల నడిచే విధంగా చూడటం కోసం, అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశయులందరూ కూడా తండోపతండాలుగా నేను 7:15కి పామర్రుకి వెళ్తే పెద్ద క్యూలు ఉన్నారు అక్కడే. అంటే ఏ రకంగా ఓటర్ మహాశయులు చైతన్యవంతులైనారు, ఉత్తేజితులైనారు, ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది. అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా 3 పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆశ పెట్టారు, ఆశపడలేదు. మీరు ప్రలోభ పెట్టారు, ప్రలోభ పడలేదు. మీరు భయపెట్టారు, మిమ్మల్ని భయపడలేదు. మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని, అయినా క్యూలో నుంచి బయటకు వెళ్ళలేదు. రాళ్ళు విసిరారు మీ మీద, రక్తం కారుతుంది మీకు, అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి, మనోనిబ్బరంతో, బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంటు ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం 7 గంటలకు వెళ్తే ఇందాక రామయ్యన్న చెప్పినట్లు 7 గంటలకే బారులు తీరున్నారు. ఈవీఎంలు ఇంకా సెట్ కూడా చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళ రిక్వెస్ట్లు వచ్చినాయంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ చేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మా పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ తరఫున కార్యకర్తల నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచి వైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ నుంచి పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు. నిన్న జరిగినటువంటి
ఎన్నికలు, అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు అన్ని వర్గాలకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11:30 అయ్యే వరకు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క దుష్ట దుహంకార అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం, దాదాపు 80% దాటి 83-84% మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి చివరి లెక్కలు రాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు గారు ప్రకటించబోతున్నారు. ఎన్నో రకాల అవాంతరాలు, ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలాడినా కానీ ఇవాళ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి నిలబడి 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ గడిచిన 45 రోజులు, 50 రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించిన తీరు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఏదైతే ఉందో, రాజ్యాంగేతర పాలన, రాజ్యాంగేతర శక్తుల ద్వారా నడిచిందా ఈ పాలన అనే దాన్ని ఎప్పుడూ వదిలించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అవసరము, ధర్మవంతమైన నీతివంతమైన పాలన అవసరము. టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత భారత్ లక్ష్యంగా మోదీ పనిచేస్తుందని తెలియజేశారు. ప్రపంచంలోనే మన దేశం కీలకమైన పాత్రను పోషించబోతోందని జోషియన్ చెప్పారు. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. So BJP leader Sushil Modi passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? Last No, very clear. NDA is going to get 400 plus. Thank you, sir. వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినందున మంగళగిరిలో ఓటేసిన ఆయన హుటాహుటిన వారణాసి బయలుదేరారు. ఆయన ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం అందడంతో పవన్ తన భార్య అన్నా లెజినావాతో కలిసి వారణాసికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, రాసి పెట్టుకోండి అంటూ వైసీపీ నేతలకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. कितने परसेंट? Around more than 60, around 68%. As on now, Till 5 p.m. till 5 am. How is the voters' performance and what indication it gives to your No, party? no. NDA? NDA, it is a sure shot victory. We're forming the government. We're forming the government. So any prediction of the seats you are expecting? Seats are there. I prefer. We are forming the government. We're going to get a very good majority. Tomorrow, sir, you have arrived here for the nomination. Yes, sir. What comments would you like to make? No, it's a quite honor to be here, to be beside Modi ji, to convey my good wishes and support, and whatever strength we could bring. And I'm really honored to be here and to be along Modi ji. And third time, when he's about to become PM again one more time, and it's to show our strength and solidarity. How do you like the city Varanasi? Always, I keep coming here once every 2 years. Even my wife keep coming here, and it is a heart of Bharat, and it is wonderful. And it is in our blood. Sir, opposition is saying the PM will not cross 150, sir. Also comment about Rahul Gandhi. क्या बोल? All opposition is saying that. I feel it is absolutely it is going to be different, because that is their good. That's a wish, but actually is going to be different. పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి, పల్నాడుతో సహా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలింగ్లో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు పాల్గొనడం శుభసూచకమన్నారు. జూన్ 4న వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే తాను ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు విఫలమయ్యారని మంత్రి అంబటి ఆరోపించారు. అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు కోకొల్లగా కనిపించాయి. మరొక విషయాన్ని కూడా చెప్తే, చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు, ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, లేకపోతే TV5, లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను, 4వ తారీఖు 12 గంటలకు చూడండి, అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని మీరు విశ్వసించండి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా. మళ్ళీ తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోతే ఇక్కడ కొన్ని అంశాలను, కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేమిటంటే, చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో, పలనాడు మొత్తం కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజున కూడా, ఈ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా మీద దాడులు చేస్తున్నారు అని. ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరమని మనం చేస్తాం. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
5 ఏళ్లు సైకో పాలనలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారని, జూన్ 4తో విముక్తి పొందుతున్నారని ఆయన తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని, జగన్ను సాగనంపేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని బుచ్చయ్య చౌదరి జోష్యం చెప్పారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో ప్రతి రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని గోరంట్ల దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంత్రణతో పోగొడుతూ ప్రభుత్వాన్ని నడిపారు. ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అణచివేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాటం పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. ఒకటే చెబుతున్నాం, న్యాయపరమైన హక్కులను కూడా హరించారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. తమ జాగీర్దారుగా భావించారు రాష్ట్రాన్ని. తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్రాన్ని ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇవాళ మనం మేల్కోవాల్సింది, రికార్డులన్నీ తగలేసిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలో కూడా ఎక్సైజ్లో రికార్డులన్నీ తారుమారు చేస్తూ ఉన్నారు, మైనింగ్లో రికార్డులు తారుమారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ జీవో కాపీలు కనపడకుండా చేశారు. ఇవాళ ల్యాండ్ టైటిల్ చట్టంలో జరుగుతున్న మోసాలని గమనించుకోకుండా చేయడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం కొంత జాగీర్దారుగా ఉండటానికి వీల్లేదని ప్రజా తీర్పు. ఇవాళ యువకులు భారీగా వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎక్కడికి ఓపెన్గా మాట్లాడటం, మేము మార్పును కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులా వ్యవహరించారన్నారు. టీడీపీ దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని ఆయన తెలియజేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారని అనిల్ మండిపడ్డారు. 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే, మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి
పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు నీకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు. నిజంగా ఉంటే రండి, ఉన్నాం కదా, మా వాళ్ళు ఉన్నాం కదా, రండి. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి, లేకపోతే మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. వాళ్ళ ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలీస్, రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. చాలా చోట్ల హింసాత్మకమైన ఘటనలు జరిగాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిందని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి గురించి ఎస్పీకి తాను ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన వాపోయారు. తన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి తన మామను గాయపరిచినట్లుగా తెలిపారు. టీడీపీ నేత అరవింద్ బాబు స్వయంగా ఈ దాడిలో పాల్గొన్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నిన్న నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం, అట్లానే వృద్ధులు, కొన్ని చోట్ల సాయంత్రం 10:30, 11 గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు. గత 2-3 సార్లు మ్యాక్సిమం 7-8 గంటల వరకు పోలింగ్ జరిగేది. ఈసారి 10:30, 11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు పనిచేసాం. గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయంగా భావించవచ్చు. నర్సరావుపేట అసెంబ్లీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే మీడియా సోదరులతో సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలియజేస్తూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో నిన్న ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలో దగ్ధమైన షాపులను, వాహనాలను గురజాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. దాడిలో నష్టపోయిన వారికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. వైసీపీ మూకలు ఇటువంటి దాడి చేయటం హేయమైన చర్యగా ఆయన భావించారు. ఓటమి భయంతో వైసీపీ కాసు మహేష్ రెడ్డి వర్గీయులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడని, దాని తర్వాత వైసీపీ గుండాల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సిందిగా, ఇలాంటి దాడులు సరికావని ఆయన హెచ్చరించారు.
షాపుల్లో నా కొడుకు అయిపోయిందండి. షాప్లో కనీసం 5 లక్షలు 6 లక్షలు సామాన్ ఉంది, అంత 10 లక్షలు సామాన్ ఉంది, అంత తగలబెట్టుకుని చాలా అట్లే జరిగింది. నేను ఎప్పటి ఆర్థిక సాయం ₹1,00,000 ఇచ్చారు. మిగతాది ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయం చేస్తూ ఉన్నారు. వైసీపీ అల్లరి మోగల్, వైసీపీ వీధి పడుతుంది. నిన్న తెలుగుదేశం వర్గాల మీద దాడి చేసి ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షేక్ నబీ ఇతను దివ్యాంగుడు, తండా జానీ భాష ఇతను దివ్యాంగుడు. వీళ్ళిద్దరూ షాపులు మోటార్ బైకర్ షాపులు, నబీది జానీ భాష వీళ్ళిద్దరు కూడా దివ్యాంగులు, చాలా చిన్న కుటుంబాలు, రోజు కూలి చేసుకొని బతికేవాళ్ళు, రోజు పని చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళిద్దరూ దివ్యాంగులను కనికరంగా లేకుండా తగలబెట్టారు. నబీ షాప్ అయితే ₹10 లక్షల నష్టం జరిగింది. అదేవిధంగా తండా జానీ భాష షాప్కి 4 లక్షల నష్టం జరిగింది. రంజాన్ వల్లి బైక్ షాప్ కూడా 4 లక్షల నష్టం జరిగింది. ఇది కాక దాదాపు 10 బైకులు పాడి ఆంజనేయులు, రంగమేశ్వరం సైదా, బండి సాహెబ్ గారి నాగుల మేర, బండి సాహెబ్ గారి సుబానీ, షేక్ అల్లీ సైదా, చందలపూడి దాలియా హుస్సేన్, షేక్ మీరా హుస్సేన్, షేక్ రహీం, బందాలు మహేష్, 10 బైకులు 3 షాపులు ఇది తగలబెట్టారు. మీరు ఎదురుగా చూస్తే పోలింగ్ బూత్ దాడి చేసి ఈవీఎంలను కూడా ఎత్తకెళ్ళాలని చెప్పి పెట్రోల్ బాంబులు వేస్తారు. ఇక్కడ పెట్రోల్ బాంబులు వేసి గ్రామం మొత్తం కూడా అల్లర్లు సృష్టించి గాజు పెంకులు, పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలు విచక్షణారహితంగా దాడులు చేశారు. ₹10 లక్షల. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలను ఏజెంట్గా కూర్చోబెట్టడంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే ఇవాళ ఉదయం టీడీపీ నేత జిలానీ ఇంటిపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ నేతలు తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. మా ఇంట్లో కాడ వచ్చి కొట్టారు మేడం, నా కట్ట మేము ఉప్పు కారం తినేవాళ్ళు కదా మేడం, ఇండిని ఓడ్చుకోమంటారు. మా ఇంట్లో కాడ వచ్చి కొట్టారు మేడం, నా కట్ట చేసుకోవాలి కదా. వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉంది కదా, తెలుసు కదా. ఎవరికి తెలుసు మీ స్టేషన్, ఎవరికి తెలుసు వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉందనేసి, వాళ్ళ వల్ల ప్రాబ్లం ఉందనేసి చంద్రగిరి మొత్తం తెలుసు. మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి? నేను పోలీసులు కొట్టారు, మా ముందునే కొట్టారు, చంపని కొట్టారు, అడగమని చెప్పండి, లేదని చెప్పండి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పండి. ఆ లాఠీ తీసుకొని కొట్టారు. మీరే కాపాడదు, మమ్మల్ని కాపాడుతారు. ఇండియన్ చూస్తా అనమాటారు మమ్మల్ని. తల్లాటో వేసి గోట మీద కింద కాడకు వస్తా అంటే ఇంకా గమ్మున అనమాటారు మమ్మల్ని. మేమేమైనా పోయినామా? మా ఈదులోకి వస్తా అంటే ఏం చేయమంటారు? యాడ తిరుగుతాను మేడం. ఇప్పుడు మా ముందు వీళ్ళు వేసుకుంటా పోయినారు మేడం, మా ముందు వీళ్ళు వేసుకోబోతున్నారు. మేము అబద్ధం చెప్పాలి అవసరం లేదు. మీకు యాడ మాట్లాడారు మేడం, మీకు ఎక్కడ మాట్లాడారు మేడం? మీరు ఉన్నాము వీళ్ళు వేసుకుంటా పోయినారు అంతే కదా. మేము యాక్షన్ మీరు మాకు న్యాయం చేయరు రాని ఈ విషయము ఎస్పీ గారు విని ప్రెస్కి రాని మీరు రౌడీ షీట్ ఎందుకు బయట చేసుకోలేదు, మీరు దానికి సమాధానం చెప్పాలి. మీ మనస్సాక్షి చెప్పండి. వాళ్ళ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మీ డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు. మీరు ఎందుకు వాళ్ళని తీసి అరెస్ట్ చేసి పెట్టుకోలేదు? ఇక్కడ మీరు ఏజెంట్ కూర్చున్నారు, రౌడీ షీట్ ఏజెంట్ కూర్చొని పెట్టారు. వాళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది, మీ డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. మీరు ఎందుకు అతను ఫ్రీగా వదిలేశారు? నిన్న ఏజెంట్ రౌడీ షీట్ అనే ఏజెంట్ కూర్చొని మీరు క్లియరెన్స్ ఇచ్చారా? 139లో నాతో కూడా కూర్చున్నాడు, అబ్బాయి పక్కనే నాతో కూడా కూర్చున్నాడు, అబ్బాయి పక్కనే. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద తాడేపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో 7 కాసుల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి పూర్తి భద్రతా చర్యల నడుమ జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ప్రధాన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఈ స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలతో పాటుగా కేంద్ర బలగాలతో భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న కసే కారణమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తమలో ఉన్న కనీస కసని ఓట్ల రూపంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో చూపించారన్నారు. పలమనేరు నియోజకవర్గంలో గత చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ శాతం జరిగిన సందర్భం లేదన్నారు. ఎన్నికల కోసం కష్టపడిన ప్రతి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లకు మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగినటువంటి లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు మొత్తం కూడా దాదాపు 87.2% వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పుడూ గత చరిత్రలో ఇంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగినటువంటి సందర్భం చరిత్రలో లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం కూడా ఓటర్లు ఓటెత్తారు. అంటే బయట ఎక్కడో విదేశాల్లో ఉండేటి వారు కూడా, అంటే లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మరి కెనడా నుంచి కానీ రకరకాలుగా అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి యువకులు, బయట వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చి ఓటు వేయడం అనేది మరి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున అంత దూర ప్రాంతాల నుంచి కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ బూతుల దగ్గర బారులో నిలబడినటువంటి సందర్భం లేదు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎప్పుడు కూడా గతంలో అర్బన్ ఏరియాస్లో కానీ, సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ అక్కడ నిలబడి పోలింగ్ బూతుల్లో నిలబడి ఓట్లు వేసేది చాలా తక్కువ ఉండేది. గత ఎన్నికల్లో పోలిస్తే పలమనేరు లాంటి చిన్న మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా 55%, 60%, 62% పోలైనటువంటి సందర్భాలే మనం చూసాం. ఈరోజు 80 నుంచి 90% పోలింగ్ శాతం వచ్చిందంటే అది కూడా పొద్దున 6:30 గంటలకే మహిళలు, మరి అదేవిధంగా అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి ఓటర్లందరూ కూడా 6:30కే పోలింగ్ బూతుల కాడ నిలబడి. నమస్కారం. నిన్న జరిగినటువంటి ఏపీ ఎన్నికల వేళ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్త గణేశునిపాడు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో గ్రామంలో కొంతమంది మహిళలు గుడిలో తలదాచుకున్నారు. కాగా వారిని ఎమ్మెల్యే కాస్ మహేష్, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. దీంతో మహిళలు కన్నీరు పెట్టుకొని తమ ఇండ్లను కూల్చారంటూ బోరుమన విలిపించారు. అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటామని వారికి వారు భరోసా ఇచ్చారు. టీడీపీ గుండాలు ఇలాంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా వారు భావించారు.
చర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్కన నియోజకవర్గాలు ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్తెనపల్లి కానీ ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందా చెప్పినట్టు ఎరపతిని కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొజ్జాల్లాగా ఆడోళ్ళ మీద పడి ఇళ్ళ మీద ధ్వంసం చేయటం. నిజంగా మీకు మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు, ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేసేదానికే లేదు, ఇంకా బానిసల్లాగా బతకాలా, ఇక్కడ మాకు పొలాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ గారు చెప్పారు, పెద్దందారికి పేదవాడికి జరుగుతున్న పోరాటం ఈరోజు చేసే కార్యక్రమం నిజంగా చేస్తాము. నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ ముసలి నక్క ఏం ఉండాలి. అది ఎవరు తప్పైనా సరే, అది ఈజీ తప్పు ఉండొచ్చు, ఎస్పీ తప్పు ఉండొచ్చు, సిఐ తప్పు ఉండొచ్చు, ఎస్ఐ తప్పు ఉండొచ్చు, చర్యలు ఉండాలి. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం, ఎంక్వైరీ చేయమంటాం. మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఈ గ్రామంలో? లెటర్ పెట్టినా మీరు ఎందుకు సిఆర్పిఎఫ్ని ఇక్కడ పెట్టలేదు? మీకు తెలుసు కదా సమస్యాత్మక గ్రామం అని. అసలు ఎస్పీ ఈరోజు వస్తాడా, చూస్తాడా, చూడ్డా? అంత బిజీనా? ఆడోళ్ళ గుడిలో బందీ చేస్తే రావడానికి కూడా టైం లేదా మీకు? సరే చూద్దాం ఎన్ని రోజు ఆశాలు వేస్తారో అది కూడా చూసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ అండతో పోలింగ్ డే వరకు టీడీపీ నాటకాలు, దాడులు అన్నీ చూశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ రోజు ఇంకా బరితెగించి టీడీపీ మూకాలు రిగ్గింగ్కు పాల్పడ్డాయని మండిపడ్డారు. జగనన్నతో మేమున్నామంటూ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని సజ్జల అన్నారు. టీడీపీ కార్యకర్తలు గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారని, అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత 2-3 నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత చిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అయితే ఏమి, అంటే ఏవైనా అజెండానో అంశాలనో మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది. ఆ రోజు నుంచి తెలుసు మామూలు దారుల్లో రాలేమని. అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని, ఇటుపక్క ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో. అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా, లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా, ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా, రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా, నువ్వు ఆఖరకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్ఠగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం, హింసాకాండకు తెగబడడం, రిగ్గింగ్ కూడా బాగా. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైం ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ కాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 ఇవి ఆ బూతులు మా దృష్టికి వచ్చినవి. రిగ్గింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, కొన్నూరు, అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఈ దాదాపు ఇవి ఇక్కడంతా కూడా రిగ్గింగ్కు పాల్పడ్డారు. తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల. వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాం. దాదాపు 80 పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం. సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ ఇంకా క్యూలు ఉన్నాయి. అండ్ జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమం అభివృద్ధి కోసం, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవగా కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 150కి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. నడవలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందన్నారు. ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతో దాడులకు దిగారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేదే లేదని తేల్చారు. దీంతో మహిళా యూనివర్సిటీ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా అతని గన్మ్యాన్ కు కూడా గాయాలయ్యాయి. చుట్టూ తాకం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అవుతుంది, ఎవిడెన్స్ అన్ని అట్లా ఉండండి కొడకలు కదా. నాని ఎక్కడ అక్క కూడా ఉందా? ఎవరు నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి, గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి, మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరూ. రైట్, ఇక మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ కార్యకర్తకి మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు స్థానం కోల్పోయారు,
చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశమని మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సంబంధం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మనమున్న దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంతాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఒక మాట సార్, ఇప్పుడు టీడీపీ ఏమనండి ఆ పార్టీ అనుకూల మీడియా ఏమన్నామండి ఉత్తరాంధ్రలో మీకు ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు. కారణం ఏంటని భావిస్తున్నారు మీరు? నాకు ఒక్కరికే టార్గెట్ అని వాళ్ళు ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ ఎవరికి అధికారం అన్నది మాత్రం అంతు చిక్కకుండా మారింది. ఈసారి పోలింగ్ శాతం మాత్రం భారీగా నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు జనం క్యూ కట్టారు. గతంలో ఏ ఎన్నికల్లో చూడని విధంగా అర్ధరాత్రి దాటే వరకు పోలింగ్ చోటు చేసుకుంది. ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది మాత్రం ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. చివరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లు కూడా ఆ బూత్లో తమ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారంటూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇందుకు కారణం ఓటర్లందరూ గుంభనంగా ఉండటమే. ఏ నేత వచ్చినా నవ్వుతూ పలకరిస్తుండటంతో అంచనాలు అందటం లేదు. అయితే ఎవరికి వారే తమ పార్టీదే అధికారం అన్న ధీమాలో ఉండిపోయారు. పోలింగ్కు వచ్చిన వారిలో అధిక శాతం మంది తమకే ఓటు వేసి ఉంటారని భావించి ఇటు అధికార వైసీపీ కానీ అటు ప్రతిపక్ష కూటమి నేతలు కూడా ధీమాగానే కనిపిస్తున్నారు. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పోలింగ్ జరిగే సమయంలో జనం మూడ్ని బట్టి ఒక అంచనాకు ఈసారి రాలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటే ఆ స్థాయిలో అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓటు వేసేవారా అంటూ అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. ఇది పాజిటివ్ ఓటుగానే తాము భావిస్తున్నామని వైసీపీ ఫంకా బజాయించి మరీ చెబుతోంది. కానీ ఈ ప్రభుత్వం పోతేనే తమ బతుకులు మారతాయని భావించి ఓటర్లు కసితో ఉన్నారని, అందుకే ఎంత సమయమైనా వేచి ఉండి మరీ ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకుని క్యూ లైన్లో గంటల తరబడి నిలుచున్నారన్నది కూటమి నేతల వాదన. ప్రాంతాల వారీగా చూసుకుంటే ఈసారి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలో అత్యధిక స్థానాలను సాధించి తీరుతామని చెబుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోనూ తాము ఆశించిన దానికంటే బెటర్ ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు. అందుకే తమలో అంత కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నారు. ఈసారైతే విశ్లేషకులకు కూడా ప్రజల నాడి అందటం లేదు. మహిళలు, వృద్ధులు, యువత
అధిక సంఖ్యలో రావడంతో కొంత అటు ఇటుగానే ఫలితాలు ఉంటాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్కు బోర్డర్లోనే ఉంటారన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అంచనా. గత ఎన్నికల్లో మాదిరి వన్ సైడ్ ఎన్నికలు మాత్రం ఈసారి జరగలేదన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. అందుకే మహిళా ఓటర్లు సంక్షేమ పథకాలకు ప్రభావితులై ఓటు వేశారా లేదా మార్పు కోసం కొంగు బిగించారా అన్నది మాత్రం అర్థం కాకుండా ఉండిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఎలక్షనీరింగ్తో పాటుగా సోషల్ ఇంజనీరింగ్ కూడా బాగా పనిచేసే ఛాన్స్ ఉన్నదన్నది ఎక్కువ మంది విశ్లేషకులు అందిస్తున్న అభిప్రాయంగా ఉంది. మరి జూన్ 4వ తేదీన కానీ ఎవరు విజేత అన్నది తెలియదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో అధికారులు భద్రపరిచారు. సుమారు 85% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరులో పోలింగ్ చివరిగా ముగిసినట్లుగా స్పష్టం చేశారు. ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి రావడం హర్షణీయమన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం 2 యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో, వెలగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది. మొదటి నుంచి వాటిల్లో చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా పూర్తవుతుంది. సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి. ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను స్క్రూటినీ చేయాల్సినటువంటి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ 11 గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్ సమక్షంలో రాజకీయ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది. వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆయన వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ఇవి నా ఊరు నా వార్తలోని అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.